మనుష్యుల ద్వారా దేవుడు స్తుతింపబడాలి, మనుష్యుల ద్వారా దేవుడు ఘనపరచబడాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం కానీ మీరు చూస్తే, కొరింథీయులకు రాసిన 2వ అధ్యాయము 6వ వచనం, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. చూసారండి ఎంత బాగుందంటే, మనం ఎవరి మధ్య జ్ఞానం బోధించాలట? పరిపూర్ణులైన వారి మధ్య. ఎందులో పరిపూర్ణులు? లోక జ్ఞానములో పరిపూర్ణులైన వారు. వాళ్ళు బహుమతి తీసుకున్న వాళ్ళ, వారు ఆస్కార్ అవార్డులు తీసుకున్న వాళ్ళ, ఏమండి వాళ్ళు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఉన్నవారా, లేదా ఆయా దేశాల ఇచ్చినటువంటి గొప్ప గొప్ప బిరుదులతో ఉన్నవారు? భారతరత్న అది మన దేశంలో అతి గొప్పది. వాటన్నిటికంటే వాళ్ళందరికంటే మనం గొప్పవాళ్ళంగా ఉండాలని దేవుడు కోరుకున్న నిజాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా పౌలు గారు వ్రాసిన మాట ఒక్కసారి మళ్ళా జ్ఞాపకం చేసుకోండి. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము అంటున్నాడు పౌలు గారు. పరిపూర్ణుల వాళ్ళు, అవును. ఎందులో పరిపూర్ణులు? ఎందులోనైనా, ఏ శాస్త్రంలోనైనా. ప్రపంచంలో మానవ మెదడు నుండి వచ్చిన శాస్త్రాలన్నీ ప్రకృతిని చూసి వచ్చినవే. ప్రకృతి లేకుండా ఎవరు, ఏమండి ఫిజియాలజీ అన్నారు అంటే మానవ శాస్త్రము, కాస్మాలజీ అన్నారు అంతరిక్ష శాస్త్రము, బయాలజీ అన్నారు. ఈ శాస్త్రాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయనుకున్నారు మీరు? ప్రకృతిలో ఉన్న వాటిని చూసి వ్రాయబడినవి. అలా వ్రాసిన వాళ్ళను సైంటిస్టులు అన్నారు. మరి చేసినవాడు ఏమండి ఎక్కడి నుంచి చూసారు? ఆయన వదిలేశారండి వీళ్ళు. ఒక ఆకాశాన్ని చూసి అంతరిక్ష శాస్త్రం రాసావే, ఆ ఆకాశ శాస్త్రాన్ని నువ్వు తెలుసుకున్నావు కనుక మరి దాన్ని చేసింది ఎవరో లోకానికి చెప్పావా? ఆ శాస్త్రవేత్తలలో ఒకడైనటువంటి స్టీఫెన్ హాకింగ్ అనేవాడు ఏమన్నాడో మీకు తెలుసు కదా. సృష్టి దేవునిది కాదు, సృష్టిని దేవుడు చేయలేదు. మరి ఎవరు చేశారో చెప్పాలి కదా. ఈ వేళ్ల వరకు వాడు 76 సంవత్సరాల తర్వాత వాడు మరణించాడు రీసెంట్గా. ఏమండి ఈ వేళ్ల వరకు వాడు చెప్పలేదు, చచ్చిపోయినంత వరకు చెప్పలేదండి. మన తండ్రిని విడిచిపెట్టేశారండి. ఏమండి అమర్చిన దాని మీద అయ్యవారు చెయ్యవేశారన్న సామెత వాడుతుంటాం మనం. అమర్చింది మహాదేవుడు, ఆయన లోకం పక్కకు పెట్టేసింది, వీళ్ళ గొప్పలు చెప్పుకుంది. సర్ ఐజక్ న్యూటన్, చార్లెస్ డార్విన్, ఏమండి ఇంక ఎంతమంది ఉన్నారండి? ఐన్స్టీన్, ఎంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారండి. ఎవరైనా అస్సలు మన తండ్రి గురించి ఒక్క మాట, యేసు గురించి ఒక్క మాట ఎవరైనా చెప్పారా అండి? భారతదేశం కనుక వాళ్ళు యేసును నమ్మరు కనుక వాళ్ళు చెప్పకపోవచ్చు. కానీ ప్రపంచ దేశాలలో విశ్వవిద్యాలయాల నుండి ప్రాథమిక పాఠశాలల వరకు నేర్పబడుతున్న శాస్త్రీయ పాఠాలన్నీ కూడా శాస్త్రవేత్తలు రాసినవే కదా. మరి ఆ శాస్త్రవేత్తలు ఎవరు? విదేశాలలో ఉన్నవారే కదా, క్రైస్తవ కుటుంబాలకే ఎక్కువ మంది చెందినవారు కదా. ఆ శాస్త్రవేత్తలు రాసిన శాస్త్రాలను తెచ్చుకొని మిగిలిన దేశాలు ఇంక్లూడింగ్ అవర్ కంట్రీ, మన దేశం కూడా ఆ శాస్త్రాలను బోధించుకోవడం మొదలుపెట్టింది. విదేశాలలో ఉన్న క్రైస్తవులైన శాస్త్రవేత్తలు బైబిల్ను కాపీ చేసి వ్రాసిన శాస్త్రాలను భారతదేశం వాళ్ళు తెప్పించుకొని వాళ్ళ విశ్వవిద్యాలయాల్లో బోధించుకుంటున్నారే ఆ పాఠాలనే. కానీ బైబిల్ విషయానికి వస్తే ఏమన్నారో తెలుసా మీకు? బైబిల్ ఒక మత గ్రంథం, అది విదేశీ మతానికి సంబంధించింది, దాన్ని నిషేధించాలి అని గొడవ చేస్తున్నారు. ఏమంటే వాళ్ళకు ఒక కామన్ సెన్స్ ఉండాలండి. వాళ్ళకి ఏంటా కామన్ సెన్సు? క్రైస్తవులైన శాస్త్రవేత్తలు రాసిన శాస్త్రాలను మీ పిల్లలకు మీ విశ్వవిద్యాలయాలలో నుంచి బోధించగా లేనిది. అర్థమైందండి? విదేశాలలో ఉన్న క్రైస్తవ కుటుంబాలకు చెందిన శాస్త్రవేత్తలు బైబిల్ను చేసి సైంటిఫిక్ లెసన్స్ భూమికి ఇక్కడికి ఇండియా దేశానికి దిగుమతి చేసుకున్నారు. వాటిని వాళ్ళ విద్యాలయాల్లో పెట్టుకున్నారు, వాటిని పాఠాలుగా వేసుకున్నారు, వారి పిల్లలకు బోధిస్తున్నారు. వెరీ గుడ్.
కానీ ఆ పాఠాలు రాసిన శాస్త్రవేత్తలు దేనిని చూసి రాశారో, వాళ్ళు క్రైస్తవులు కదా, బైబిల్ని చూసి రాశామని వాళ్ళు చెప్పకపోవటం సాతాను వాళ్ళ నోరు ఇచ్చింది. ఇది మేము బైబిల్ని చూసి రాశామని వాళ్ళే ఆ రోజు చెప్పుంటే ఈరోజు భారతదేశంలో జ్ఞానము లేనివాడు అనేవాడు ఉండకుండా పోయేవాడండి. ప్రపంచ దేశాల్లో బైబిల్ ఎంత గొప్పదో పిల్లలు చెప్తున్నారు. గత 4 రోజులుగా నేను చెప్తున్నాను, మీ అందరూ వింటున్నారు. ఎంత గొప్పదిగా ఉంది యేసుప్రభు గురించి. ఈరోజు ఇంటింటికి వెళ్ళి పల్లికి వెళ్ళి మరి ఎంతోమంది దైవ సేవకులు బ్యాగులు తగిలించుకొని బైబిల్ పెట్టుకొని కరపత్రాలు పట్టుకొని ఆ పల్లెలకు వెళ్తే మా ఊరికి రావద్దని బోర్డు పెడుతున్న ఈ వ్యవస్థ, ఈ సమాజం ఈరోజు ఈ దుస్థితిలో ఉండేది కాదు. దీనంతటికీ తప్పు చేసింది శాస్త్రవేత్తలు. అందుకేనండి వాళ్ళ మీద నాకు చాలా కోపం. నా ఎడమ కాలు కింద తొక్కేస్తానంటాను శాస్త్రవేత్తలు. అందుకే ఎందుకంటే వాళ్ళే దాచేశారండి యేసుప్రభు. ఎంత దాచారట, బైబిల్ ఎంత దాచారండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము. దేవుని ఎదుట దేవుడు కనబడకుండా ప్రపంచానికి ప్రపంచ మానవులకు తెలియకుండా దేవుని ఎదుట బలమైన దుర్గాలను కట్టారండి వీళ్ళంతానా. వాళ్ళు శాస్త్రవేత్తల నుంచి కింద వరకునండి ప్రతి ఒక్కరూ. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చూడండి మీరు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను కట్టిన పాత మానవ శాస్త్ర ప్రపంచ శాస్త్రవేత్తల జ్ఞానాన్ని అణగదొక్కటానికి మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. గొడ్డల్లో గుణపాలు, బాంబులు, డైనమిట్ సిటీ పేలించాం. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలమై. మీరు వింటున్నారు 4 రోజులుగా. బైబిల్లో ఎంత పవర్ ఉంది, ఎంత నిజం ఉంది బైబిల్లో. మీకు ఒక విషయాన్ని మరికి చెప్పాలి. మనకు తెలిసిన ఫరో రాజు ఒకడు ఉన్నాడు. ఈజిప్టు దేశాన్ని పరిపాలించాడు. మోషే కాలంలో ఉన్న రాజువాడు. ఈ ఈజిప్షియన్స్లో మరి ఈ రాజు ఫరో రాజు పరమ మూర్ఖుడండి. దేవుడు భవిష్యత్తులోకి చూస్తే మనకు భవిష్యత్తు తెలియదు కదండి, దేవునికి భవిష్యత్తు తెలుసు. దేవుడు భవిష్యత్తులోకి చూసేసరికి ఒక కిరాతకుడు రాబోతున్నాడు. దేవుడు వాడిని ఎందుకు తల్లి గర్భంలో ఆదాములోకి ఎందుకు ప్రవేశపెట్టాడో ఈ వచనం చదివితే మనకు అర్థమవుతుందండి. ఎందుకంటే వాడు కిరాతకుడు. మనం పుట్టగానే మనం పుట్టక ముందు మన భవిష్యత్తు దేవునికి తెలుసండి. ఆ భవిష్యత్తును బట్టే మనకి తండ్రిలో నుండి తల్లిలోనికి వచ్చి తల్లిలో నుండి ఈ దేహంలో ఈ మానవ రూపంలో బయటకు వచ్చాం. బాబు ఇందాక చెప్పాడు చిన్నవాడు, మనం పుట్టింది దేవుని కోసం, దేవుని గనపరచడానికి. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు. నిరర్ధకులై పోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానము వంటిది కాదది. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము దాచేశాడు దేవుడు. ఈ జ్ఞానాన్ని దాచాడు. జగత్తు ఉత్పత్తికి ముందుగానే ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న ఈ జ్ఞానం బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు బయటకు తీసిన నిక్షిప్తమై ఉన్న దాచబడిన వెండి బంగారముల కంటే విలువైన ధనాన్ని బయటకు తీశారు వాళ్ళు. మన మహిమ నిమిత్తము నియమించి, మన మహిమ కోసం దేవుడు అది దాచి ఈ అంత్యకాలపు పిలుపు చివరి గడియ మేలుకొలుపులో మా నోట, మా పిల్లల నోట ఆ మాటలు పలికిస్తున్నాడు. ఈ లోకాధికారుల్లో ఎవనికి, ఏ శాస్త్రవేత్తకు కానీ, ఏ చరిత్రకారుడికి కానీ, లేదా ఏ ఇంటలెక్చువల్కి కానీ ప్రపంచంలో ఎవ్వడికీ తెలియకుండా చేశాను నేను. ఎందుకంటే శాస్త్రవేత్తలు చేసిన తప్పిదాలు. కనుక లోకములో గొప్పవారు అనేవారిని సిగ్గుపరచటానికి, లోకంలో బలవంతులు అన్నవారిని సిగ్గుపరచటానికి, ఏమండి వాళ్ళని సిగ్గుపరచడానికి ఎవరి నుండి పుట్టిస్తానన్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం.
ఏ శరీరియు ఏ శరీరియు దేవుని ఎదుట దేవుని ఎదుట అతిశయింపకుండా, మానవుడిగా పుట్టిన మనుష్యుడెవడు దేవుని ఎదుట అతిశయింపకుండా, జ్ఞానులను సిగ్గుపరచుటకు శాస్త్రవేత్తల చరిత్రకారుల ఎవడైనా సరే జ్ఞానులను సిగ్గుపరచటానికి లోకములో నుండి వెర్రి వారిని ఏర్పరచుకొని ఉన్నాను. బలవంతులైన వారిని బలంగా నేను బలము గలవాడిని జబ్బ చరిచేవాడిని సిగ్గుపరచటానికి బలహీనులైన వారిని ఎంపిక చేసుకున్నాను. ఎన్నికైన వారిని వ్యర్థము చేయటానికి నీచులైన మనలాంటి వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నుకున్నాడు. ఎన్నిక లేని వారిని ఎన్నుకున్నాడండి. అందుకే దేవుడు మనకు పట్టం కట్టాడు. ఆనాడు చెప్పిన ఆ మాట ఈనాడు మీరు కళ్ళతో మమ్మను చూస్తున్న ఈ చూపు ఒక్కసారి మీరు ఆలోచించండి. నిరర్ధకుల పోతున్న లోకాధికారుల జ్ఞానం అది. పుట్టావు, ఎలా బ్రతకాలి, ఎలా చదువుకోవాలి, ఏ డిగ్రీ సంపాదించాలి, ఎంత కట్నం తీసుకోవాలి, ఎలాంటి అమ్మాయిని చేసుకోవాలి, ఎంత జీతం కావాలి, ఏ దేశంలో సెటిల్ అవ్వాలి, ఆ తర్వాత చస్తే ఎక్కడికి పోవాలి అనేది మర్చిపోయి ఈ భూమి మీద మనుష్యులంతా బ్రతుకుతున్నారయ్యా. వాళ్ళ మనోనేత్రాలు తెరవలేమా? తెరవగలం. అలాగా ఆయన సంకల్పంలో చూస్తే ఒకడు కనబడ్డాడు. వాడే ఫరో చక్రవర్తి, ఫరో రాజు. వాడు దేవుని నమ్మడు. అలాంటి వాడి గురించి దేవుడు ఒక మాట వ్రాయించాడు మోషేతో చెబుతూ. ఏనన్నా ఒకసారి చూద్దామా? నిర్గమాకాండం 9వ అధ్యాయం 16వ వచనము. నిర్గమాకాండము 9వ అధ్యాయము 16వ వచనము. నా బలమును నీకు చూపునట్లును ఫరో భూలోకమందంతటా. ఈజిప్ట్ సివిలైజేషన్ మీరు విన్నారు. నైలు నది నాగరికత. ఎర్ర సముద్రం పక్కన ఈజిప్ట్ దేశం లేదని ఎవడు అనడానికి వీల్లేదు. ఉన్నదే చరిత్ర ప్రకారంగా, భౌగోళికంగా, కాలచక్ర ప్రకారంగా ఉంది. అదిగో చూస్తున్నారు కదా ఈజిప్టు. ఆ ఎర్ర సముద్రం అవతల ఉన్నది సౌదీ అరేబియా. ఆ ఎర్ర సముద్రాన్ని మీరు చూడండి. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని ఇక్కడే దాటారు, ఈ సముద్రాన్ని దాటారు. అలాంటి ఈజిప్ట్ దేశాన్ని పరిపాలించిన ఫరో గురించి దేవుడు ఏమంటున్నాడో ఇప్పుడు ఈ బైబిల్లో మీరు చూస్తున్నారు. ఏమండి? నా బలమును నిర్గమ 9:16. నా బలమును నీకు చూపునట్లు భూలోకమందంతటా సమస్త భూమిలో నా నామము ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించి తిని. నీకు స్వర్గం రాదురా ఫరో. నీ ఈజిప్ట్ సివిలైజేషన్ చాలా గొప్పది కావచ్చురా ఫరో. నువ్వు క్రూరుడు. నువ్వు నా పిల్లలైన ఇశ్రాయేలీని 430 ఏళ్లగా నీకంటే ముందుగా బానిసలుగా చేసుకొని యోసేపు ద్వారా ఈజిప్టు దేశాన్ని కాపాడాడే దేవుడు. 7 సంవత్సరాలు వర్షాలు పడక, పంటలు పండక, ప్రపంచ దేశాలు ఎండిపోతున్న ఆ భయంకర కాలంలో నీ దేశంలోకి నా కుమారుడు పంపాను, ఆయనే యోసేపు. నీ ముందటి రాజు యోసేపును తన సింహాసనం మీద కూర్చుండబెట్టి 2వ రాజుగా ప్రకటించాడు ఈజిప్టు దేశంలో. అలాంటి వారి అన్నదమ్ముల సంతానాన్ని సర్వనాశనం చేసి 430 ఏళ్ళు నీకు బానిసరకం చేయించుకున్నావు. ఈవేళ నీతో మోషే కాలంలో వచ్చిన ఫరో. ఏమండి? ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించే వాళ్ళందరినీ జార్జ్ చక్రవర్తులు అంటారు. అలాగే రోమా దేశాన్ని పరిపాలించే వాళ్ళందరినీ సీజర్ చక్రవర్తులు అంటారు. సీజర్ అనేది కామన్ పేరు, మాత్రం దాని ప్రక్కన ఉంటుంది. మీకు అర్థమైంది కదండి? సీజర్ అనేది సీజర్ చక్రవర్తి, అంటే సీజర్ వంశం అని వచ్చి దాన్ని వాళ్ళు సీజర్స్ అంటారు వాళ్ళని. అలాగే మరి యూదులను పరిపాలించే వాళ్ళని, యూదయ దేశాన్ని పరిపాలించే వాళ్ళని హేరోదులు అంటారు. యూదులను పరిపాలించే వాళ్ళని హేరోదు వంశం అంటారు. హేరోదులు అంటారు వాళ్ళని, హేరోదు అంటారు వాళ్ళని. ఒక రోమాను పరిపాలించేవాడిని సీజర్ చక్రవర్తులు అంటారు. ఒక ఈజిప్టును పరిపాలించేవాడిని ఫరో చక్రవర్తులు అంటారు. ఒక ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించే వాళ్ళని జార్జ్ చక్రవర్తులు అంటారు. అలాగే మోషే కాలానికి పుట్టినవాడు
ఫరో రాజు అనేవాడు. వీడు బహుక్రూరుడండి. వీడి చరిత్రలో మీరు చరిత్రలో చూడండి, వీడి గురించి. వాడు బహుక్రూరుడు. ఇలాంటి క్రూరుడు వల్లనే నేను ఏమవుతానని చెప్తున్నాడు మోషేతోనే, నా బలమును నీకు నా బలమును ఈ వీడికి చూపిస్తాను, భూలోకమందంతటా నా నామం ప్రచురం, నా నామము ప్రపంచ దేశాలకు తెలియాలి అంటే ఫరో లాంటి విలన్, ఆనాటికి భూమిని పరిపాలిస్తున్న వారిలో అతి క్రూరుడైన వాడు ఈజిప్ట్ ఫరో, మోసెస్ కాలంలో పుట్టినవాడు. వాడి ద్వారా నేను మహిమపరచబడాలని నిన్ను పుట్టించాను రా మీ అమ్మ కడుపులో నుంచి అంటున్నాడు దేవుడు. చాలామంది అనుకుంటారు, మరి ఫరో ఎందుకండి ఇలా చేస్తున్నాడు, దేవుడు చేయిస్తున్నాడు అపార్థం చేసుకుంటున్నారు. ఇస్కరియోతు అనేవాడు పుడతాడని, యేసుక్రీస్తును అప్పగిస్తాడని దేవుడికి తెలీదా? వాడు క్రూరుడు. 12 మంది అపోస్తుల్లో వాడు పుట్టక ముందు వాడు భవిష్యత్తు, ఇందాక బాబు చెప్పేటప్పుడు ఒక మాట అన్నాడు, ఆయన దయాసంకల్పము చెప్పున చాలా పెద్ద ప్లాన్ అండి దేవుడిది. ఆ ప్లాన్లో కనిపించాడు ఇస్కరియోతు, ఆ ప్లాన్లో కనిపించాడు ఫరో, ఆ ప్లాన్లో ఎందరో కనిపించారు బిన్ లాడెన్, ఆ ప్లాన్లో ఎందరో కనిపించారు కిల్లర్ వీరప్పన్. ద్రోహులు, దేశ ద్రోహులు, ప్రపంచ ద్రోహులు వీళ్ళంతా. వీళ్ళని ఎందుకు పుట్టించాడో తెలుసా? వాళ్ళ భవిష్యత్తు మంచిది కాదని భవిష్యత్తు చూసితే దేవుడికి తెలిసింది అది. ఈ క్రూరులను కూడా ఒకసారి భూమి మీద నా పిల్లల మధ్యకు పంపాలి, అలాంటి క్రూరుల ద్వారానే నేను మహిమపరచబడాలి, నా పిల్లలు నన్ను మహిమపరచాలి. పరుస్తారనుకున్నాడు ఆయన. మనం మహిమపరచలేదనుకోండి, వదిలేయండి. ఆయన ఆశ మన మీద మనం మహిమపరుస్తామని. కానీ మనం మహిమపరచకపోయినా ఒక క్రూరుడు వలన దేవుడు భూలోకంలో మహిమపరచబడ్డాడు అంటే వాడు ఎవడో తెలుసా? ఈజిప్ట్ సివిలైజేషన్లో ఉన్నవాడు, మోషే కాలంలో పుట్టిన ఫరో. ఆ ఫరో గురించి దేవుడు అన్న మాట మళ్ళీ రోమపత్రిక 9:17 పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు చూడండి. రోమపత్రిక అక్కడ 9 మోషే ద్వారా రాయించాడు ఆ మాట. ఇక్కడ పౌలు గారి చేత రాయిస్తున్నాడు. మధ్య అదే టాపిక్ని పౌలు గారు కొత్త నిబంధనలో ఎత్తుకొని ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూడండి. రోమపత్రిక 9వ అధ్యాయము 17వ వచనము. మరియు లేఖనం అంటే నేను మోషేతో చెప్పిన ఆనాటి మాట, అది లేఖనం అంటారు దాన్ని. నేను నీ యందు నా బలము, లేఖనము ఫరోతో ఏమి చెప్పుచున్నదంటే రోమపత్రిక 9:17 నేను నీ యందు నా బలము చూపుటకును, నేను నీ యందు నా బలము చూపిస్తాను. నేను ఎవరనుకుంటున్నావురా నువ్వు? నన్ను ఎవరనుకుంటున్నావు నువ్వు? ఇశ్రాయేలు దేవుడు, సైన్యములకు అధిపత్యకు యెహోవా. నీకున్న రథాలెన్నిరా? 100. నీకుంత సైన్యం ఎంతరా? ప్రపంచంలో ఎవరికి ఎంత సైన్యం ఉందో ఈరోజు చెప్పుకుంటున్నారు. అగ్రరాజ్యాలు అని ఎందుకన్నారో తెలుసా వాళ్ళకి? ప్రపంచంలో ఉన్న ఏ దేశాన్నైనా వాళ్ళ దేశం నుండి ప్రయోగించిన ఒక మిసైల్ శత్రు దేశంలో పిన్ను మోపిన స్థలాన్ని తాకమంటే అక్కడికొచ్చి తాకే భయంకరమైన మారణాయుధాలు ఈరోజు ప్రపంచ అగ్రరాజ్యాల్లో గుట్టలుగా మూలుగుతున్నాయి. ఎందుకు పనికిరాని నార్త్ కొరియా వాడు అమెరికాను భయపెడుతున్నాడు. అమెరికాలో ఉన్న ఆయుధాలు బట్టి ట్రంప్ భయపెడుతున్నాడు. ఒక పక్క చైనా భయపెడుతుంది, ఒక పక్క రష్యా భయపెడుతుంది. ఇటు అందరూ భయపెట్టేవాళ్లే. వీళ్ళందరినీ భయపెట్టే ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు సైన్యములకు అధిపతియగు యెహోవా. ఏ సైన్యాలు? నీలాగా కాల్బలము, నీలాగా హస్వబలము, నీలాగా గజబలము, నీలాగా ఆటం బాంబులు, నీలాగా హైడ్రోజన్ బాంబులు, నీలాగా న్యూట్రాన్ బాంబులు, నీలాంటి క్షిపణులు కాదు ఆయన దగ్గర ఉన్నవి. చూస్తారు ఒకసారి, లైట్స్ ఆఫ్ చేయండి, దేవుని సైన్యం ఏంటో ఒక్కసారి చూడండి. దేవుడు అటాక్ చేస్తే దేశాలు ఏ విధంగా చెడిపోతాయో మీ కళ్ళకు కట్టినట్టుగా సంగీత సింహ రచించిన ఈ గీతాన్ని కళ్ళతో మీరు చూడాలి.
దేవుడే సైన్యంతో కదిలాడురా. సైన్యములకు అధిపతని దేవునికి పేరుందిరా. పురుగులు మిడతలు తన సైన్యమే, పసర పురుగులు కూడా తన సైన్యమే. ఉరుములను రప్పించి వడగండ్లు కురిపించి పిడుగులతో పెకలించు తన సైన్యమే. దేవాది దేవుడే సైన్యంతో కదిలాడురా. సైన్యములకు అధిపతని దేవునికి పేరుందిరా. కుదరని రోగం వ్యాపించు తెగులు నాశనం చేసేది తన సైన్యమే. చర్మాన్ని తింటున్న అతి చిన్న పురుగు దేవుడే పంపాడు తన సైన్యమే. పంటలను నాశనం చేస్తుందది, త్వరగా పంటలను తింటున్నది. రోగాలుగా మారిపోతున్నది, మారని మనుష్యులలో ఉంటున్నది. చర్మాన్ని చేతులను ఎముకలను ముఖములను త్వరగా ప్రతిరోజు తింటున్నది. తింటున్న ప్రతి మనిషి దేవుడే లేదంటే తినలేని వ్యాధిగా వస్తున్నది. దేవుడే లేడని నేరాలు చేస్తున్న దుష్టులను పసిగట్టి వస్తున్నది. దేవాది దేవుడే సైన్యంతో కదిలాడురా. సైన్యములకు అధిపతని దేవునికి పేరుందిరా. నీళ్ల వలని వచ్చు రోగాలు అన్ని దేవుడే దించాడు జల సైన్యమే. దోమ వలని వచ్చు రోగాలు అన్ని దేవుడే పంపాడు తన సైన్యమే. దేహాన్ని నాశనం చేస్తుందది, కాళ్లలో చేతులలో ఉంటున్నది. రోగాలుగా మారిపోతున్నది, మారని మనుష్యులలో ఉంటున్నది. పక్షులను చేపలను జంతువులు లేకుండా నాశనం చేసేది తన సైన్యమే. సృష్టికర్తను మరచి సృష్టమును పూజిస్తే మట్టిలో కలిపేది తన సైన్యమే. ఏ భయము ఏ బెదురు మనుషులకు లేకుంటే క్షణములో చంపేది తన సైన్యమే. దేవాది దేవుడే సైన్యంతో కదిలాడురా. సైన్యములకు అధిపతిని దేవునికి పేరుందిరా. పురుగులు మిడతలు తన సైన్యమే, పసర పురుగులు కూడా తన సైన్యమే. ఉరుములను రప్పించి వడగండ్లు కురిపించి పిడుగులతో పెకలించు తన సైన్యమే. ఏమండి, ఇది అబద్ధం అనుకున్నారా? ఈగకు భయపడుతున్నావు, దోమకు భయపడుతున్నావు, పురుగుకు భయపడుతున్నావు. నీదేమో మిజైలా ప్రయోగించేస్తావా ఏ దేశం మీదైనా? ఒక దోమకు పురుగుకు భయపడే నీ మగతనమేనా ఇది? దేవుని ఆయుధాగారంలోని సైన్యాలను బయటికి తెస్తాడటండి మనిషి వెర్రవీగితే. ఏనన్నా, దేవుని ఆయుధాగారం ఉంది తెలుసా? దేవుని ఆయుధాగారంలో ఏమున్నాయో మీకు తెలుసా? చూస్తారా ఒకసారి? ఆయన తెరిచాడంటే ఈ దోమలు, ఈ నల్లులు, ఈ బల్లులు, ఈ పురుగులు, పసర పురుగులు, ఏ పురుగులు ఇంకా చీడ పురుగులు, ఎన్ని పురుగులు, ఎన్ని రెక్కలు గల చిన్న చిన్న దోమలు, ఆకు పురుగులు నీ పంటను తినేస్తాయి, నిన్ను కూడా తినేస్తాయి. ఇది దేవుని సైన్యం. అందుకే ఆయన పేరు సైన్యములకు అధిపతి యెహోవా. సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన
ఎంత గొప్పవాడు. ఇర్మియా గారు చెప్తున్నారు. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయము 25వ వచనం. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 25వ వచనం. కల్దీయుల దేశములో ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవాకు పని ఉన్నది. కల్దీ దేశంలో ఏంటిది? సౌదీ అరేబియా, ఇరాక్, ఆ పరిసర ప్రాంతాల్లో దేవునికి పని ఉందట. ఏం పని? యెహోవా తన ఆయుధశాలను తెరచి కోపము తీర్చుకొను తన ఆయుధములను వెలుపలకు తెచ్చుచున్నాడు. ఆయుధశాల, యెహోవా ఆయుధశాల, మన కన్న తండ్రి ఆయుధశాల. ఫరోతో ఎవరు యుద్ధం చేశారు? ఇశ్రాయేలీయులు యుద్ధం చేయలేదండి. ఇశ్రాయేలీయులు ఏమీ యుద్ధం చేయలేదు. మోషే వాడి దగ్గరికి వెళ్ళు, చెప్పు. ఈ పాటలో మీరు చూశారు, 10 సూచక్రియలు చేశాడు. చితకమోదీశాడు ఈజిప్ట్ దేశాన్ని. కరువు, రోగాలు, పంటలు పోవటాలు, ప్రజలు చావటాలు, జంతువులు, ఆవులు, మేకలు, గొర్రెలు చచ్చిపోయాయి. రక్తం గడ్డగా, నీళ్లు ఎరుపు రంగుగా రక్తంగా మార్చేశాడు. తాగడానికి నీళ్లు లేవు. కప్పలు, పేళ్ళు, ధూళి, ఎన్ని చేశాడండి. ఈజిప్ట్ సివిలైజేషన్ని సర్వనాశనం చేసేసాడు దేవుడు. విర్రవీగుతున్నావురా ఫరో, నువ్వు విర్రవీగుతున్నావు. నేను నీ యందు బలము చూపుటకు, నా నామము భూలోకమందు ప్రచురము చేయుటకు నిన్ను వాడుకుంటున్నాను నేను అన్నాడు దేవుడు. నిన్ను వాడుకుంటున్నారు. దేవుని పిల్లలారా, ఇది కథ అనుకుంటున్నారు కదా చాలామంది. బైబిల్లో రాసేసుకున్నారండి. ఎర్ర సముద్రం పాయలైపోయిందండి. 10 సంవత్సరాల క్రితం నేను ఒక ఆర్టికల్ రాశానండి. సింహగర్జన అనే పుస్తకంలో. ఆ బుక్స్ మీకు దొరుకుతాయి ఇప్పుడు. 355 పేజ్ నంబర్. ఒక్కసారి చూడండి. సముద్రం మధ్యలో దారి సాధ్యమే. 1992 ఈనాడు పత్రిక 25 మార్చి 25. జాగ్రత్తగా వినండి. మీరు చెక్ చేసుకోవచ్చు. ఏదో మేము కథలు చెబుతున్నామని లోకం అనుకుంటుంది. సముద్ర మధ్యలో రెడ్ సీ సముద్రం మధ్యలో దారి సాధ్యమే. ఈనాడు 25 మార్చి 1992లో శాస్త్రవేత్తలు ఒక నిజాన్ని బయటకు తీసి చెప్పారండి. ఆ నిజమేంటో తెలుసా? ఈనాడు ఇశ్రాయేలీలు ఈజిప్ట్ సైన్యం బారి నుండి తప్పించుకోవడానికి ఎర్ర సముద్ర తీరానికి రాగా సముద్రం వారికి దారి ఇచ్చిందని, వారు ఆ మార్గంగా నడిచి అవతలి తీరం చేరుకున్నారని బైబిల్ కథ అని చెప్పారండి. అలా చెప్తూ ఇది కల్పిత గాథగా కొట్టి పారేయడానికి వీల్లేదని, బాగా వినండి, వీల్లేదని శాస్త్రపరంగా చూస్తే సముద్రం నీరు 2గా చీలి మార్గంగా ఏర్పడడానికి వీలుందని ఇటీవల 2 సైంటిస్టులు అభిప్రాయపడ్డారు. వాళ్ళు ఎవరంటే ఫ్లోరిడా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ డొనాల్డ్ రాఫ్, జెరూసలేం హిబ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ నాథాన్ పాల్డార్ ఈ అంశం మీద పరిశోధన జరిపారు. ఎర్ర సముద్రంలో భాగమైన సూయజ్ జలసంధి వద్ద ఆనాడు ఇశ్రాయేలులు సముద్రమును దాటి ఉండవచ్చునని వీరి అభిప్రాయం. లోతు లేని ఇరుకైన జలసంధి వెంట బలమైన గాలులు వీచినందు వలన అందులోని నీరు పాయలుగా చీలడానికి వీలైందని ఈ శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. ఇక్కడ వినండి, 40 నాట్ల గాలులు క్రమంగా వీచినట్లయితే అవి కలిసినంత నీరు దక్షిణ వైపునకును వెళ్ళి సముద్ర మట్టానికి 3 మీటర్ల ఎత్తుగా తగ్గాయి. ఫలితంగా సముద్రపు నేల పైకి బాగా కనిపిస్తుంది. ఈ నేల మీదే ఆనాడు ఇశ్రాయేలీలు ప్రజలు నడిచి సురక్షితంగా ఆవల వైపు చేరుకోగలిగారని వీరు వాదించటం మొదలుపెట్టారు. శాస్త్రవేత్తలండి, శాస్త్రవేత్తగా ఈ పుస్తకంలోనే ఉందండి అదంతా కూడా. ఓకే అండి. ఈ ఆర్టికల్ మాత్రం నేను 10 ఏళ్ళు అయిందండి రాసి. ఆ రోజే సముద్రం పాయలైంది. 40 నాట్స్ ఆ ఎయిర్ కానీ వచ్చినట్లయితే, ఆ గాలి వచ్చినట్టు, మీరు ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మీరు ఒక ప్లేట్లో నీళ్ళు పోసుకోండి, గట్టిగా మధ్యన పోదండి, చుట్టూ నీరు వెళ్ళిపోద్ది, మీ ప్లేట్ భాగం కనిపిస్తుంటుంది.
ఆలోచించండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక పళ్ళులో నీళ్ళు వేసుకోండి, మీరు గట్టిగా నీళ్ళలో మధ్యలో ఊదండి, లేదా ఒక పక్క నుంచి ఊతారా, అది అలా ఒడ్డు అలా వెనక్కి వెళ్తుంటుంది. మధ్యలో ఊతారా, నీరు చుట్టుపక్కలకి వెళ్ళిపోతుంటుంది. ఆనాడు వచ్చిన గాలి బైబిల్లో రాయబడింది. ఆ రోజు వచ్చిన గాలి ఏ దిశ నుంచి వచ్చిందో, మోషే నువ్వు చేయి పైకెత్తు, నీ కర్ర పైకెత్తు, నువ్వు పైకెత్తు కర్ర, లేపుతాను ఎర్ర సముద్రాన్ని, నేను నా ప్రజలను అవతలకు తీసుకువెళ్ళిపోతాను. 430 సంవత్సరాలు బానిసరికం చేయించుకున్న కసాయివాడు ఫరో, వాడిని నాశనం చేసేస్తాను. ఇప్పుడే నాకు మంచి ఆపర్చునిటీ వచ్చింది, ఈ ఎర్ర సముద్రంలో ఉండేవాడిని పూర్తి చేస్తానన్నాడు దేవుడు. ఎన్ని యుద్ధ రథాలు ఉన్నాయని పొగరబడుతున్నావురా నీ దగ్గర? ఇశ్రాయేలీలు ఇలా దాటిపోయారో లేదో, వాడు సైన్యాధిపతి చెప్తున్నాడు, వద్దు, ఇది దేవుని వల్ల కలిగింది, దేవునితో వద్దు మనకు అన్నా సరే, ఆడు నీచుడు. ఇప్పుడు చూసారు ఆ బిట్లో మీరు, పదా మనం వెళదాం, వాళ్ళని చంపేద్దాం వాళ్ళు ఇశ్రాయేలీలందరినీ అని వెళ్ళమన్నవాడు వాడే. కసాయి మనసు గలవాడు, మనసు మారి మరలా తిరిగి చంపటానికి యుద్ధరథాల మీద ఎర్ర సముద్ర తీరానికి వచ్చినవాడు వాడే. చదువు నాయన. నిర్గమాకాండం 14వ అధ్యాయము 21వ వచనము. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రి అంతా బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నెలగా చేసి నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలు సముద్ర మధ్యలో నడిచి ఆరిన నేల మీద కాళ్ళకు బురద కూడా అంటుకోకూడదు. ఎందుకంటే 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో ఇశ్రాయేలులు ధరించిన బట్టలు మాయలేదు, వాళ్ళు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. తన పిల్లలు కాపాడుకోలేడు. భారతదేశంలో మనం కాపాడ్డా, మనల్ని కాపాడటానికే ఉత్తర భారతదేశంలో దుమ్ము దులుపుతున్నాడు వాళ్ళకి. ఏ మీడియా వాడైనా రాస్తాడు ఇది రాస్తే బైబిల్ గొప్పదైపోద్ది, మన పుస్తకాలన్నీ డౌన్ అయిపోతాయి, మన మతం కూలిపోద్ది, వాళ్ళ మతం పైకి వెళ్ళిపోద్ది. మతం అని మత పిచ్చి పట్టిన వాళ్ళు మతాల గురించి మాట్లాడతారు. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజన్, క్రిస్టియానిటీ ఈజ్ ద వే టు గాడ్. దేవుని వైపు మళ్ళించే మార్గం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు యేసు. నా ద్వారా మీరంతా వెళతారు దేవుడి దగ్గరికి. క్రిస్టియానిటీ ఈజ్ ద వే బట్ నాట్ రిలీజన్. మతం కాదు అది. మతం అని మత పిచ్చోళ్ళు పేరు పెట్టుకున్నారు. వాళ్ళకి మత పిచ్చి ఉంది కనుక ఎదుటి వాళ్ళని కూడా మతం అని మత పిచ్చోళ్ళుగా చేశారు వాళ్ళు. ఇప్పుడు చూద్దాం. ఒక విషయం మీరు గమనించండి, ముందుగా చెప్తున్నాను. ఈజిప్టులో ఉన్నటువంటి రాజులు వాళ్ళ రాజు ఎర్ర సముద్రంలో చచ్చిపోతాడు. ఏనాయనా అదొకసారి కీర్తనల గ్రంథం ఒకసారి చూడండి నాయన. 136:15 వచనం. కీర్తనల గ్రంథము 136 అధ్యాయం 15 వచనం. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. అరణ్య మార్గమున ఆయన తన పిల్లలను తోడుకొని వచ్చెను. ఆయన కృప నిరంతరముండును. గొప్ప రాజులను చరిత్రలో ఆయన హతం చేశాడు. నెబుకద్నెజరు నుంచి ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేశాడు. ప్రసిద్ధి నొందిన రాజులను నాశనం చేసేసాడు ఆయన. 136:15 వచనం. ఫరోను అతని సైన్యమును 136:15 వచనం. 136 కీర్తన 15 వచనం. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ఆయన ముంచేశాడు. ఎల్లరా పొగరుగా ఉందా? వెళ్ళు. ఇటు ఇశ్రాయేలీలను సముద్రం దాటి వెళ్ళి చంపుదాం అనుకున్నావు, లోపలికి వెళ్ళు. దిగినంత వరకు సముద్రం, మధ్యకొచ్చినంత వరకు సముద్రాన్ని అలాగే పాయలుగా ఉంచాడు. వచ్చేసారు మధ్యకి. మోషే శత్రువు వచ్చాడు, ముగ్గులోకి వచ్చాడు. వాడు ఇప్పుడు ముగ్గులో పడ్డాడు, నా ముగ్గులో పడ్డాడు. మళ్ళా మూసే సముద్రాన్ని అన్నాడు, కర్ర పైకెత్తన్నాడు. నిర్గమాకాండం 14:21-31. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రి అంతయు చదువుకెళ్ళిపోయిన బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను. నీళ్ళు విభజింపబడగా ఇశ్రాయేలులు సముద్రం మధ్యను ఆరిన నేల మీదను నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కూడి ఎడమ ప్రక్కలను వారి గోడల వలె నుండెను. ఐగుప్తీయులు ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్రం మధ్యన చేరిరి. అయితే వేకువజామున యెహోవా అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరిచి
వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుటి నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. అంతలో యెహోవా మోషేతో, ఐగుప్తుల మీదికి వారి రథముల మీదికి వారి రౌతుల మీదికి నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చెయ్యి చాపమనెను. మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లేను గనుక ఐగుప్తులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్ర మధ్యమును ఐగుప్తులను నాశనం చేశాను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములో రౌతులను వారి వెనక సముద్రం నుండి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేశాను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ఈవెన్ ఫరో. దీనికి ఫరో ఈ ఈజిప్ట్ దేశాన్ని పరిపాలించిన రాజులు ఏం చేశారంటే, ఒరే మనకి దేశానికి ఇది అవమానకరం, ఆ దేవుడి చేతిలో మనం సావటం, మన రాజు సావటం, మన దేశం సర్వనాశనం అవ్వటం, ఇశ్రాయేలును విడిచిపెట్టకపోవటం వల్ల ఇదంతా ప్రపంచానికి తెలిస్తే మనం తలెత్తుకు తిరగలేమురా. కనుక సముద్రంలో ఉన్న రథాలు, ఆయుధాలు అవి మాత్రం ప్రపంచంలో ఏ ఒక్కడు సముద్రం లోపల భాగం, ఎర్ర సముద్రం లోపల భాగంకి వెళ్ళి ఫోటోలు తీయటం కానీ ఇవన్నీ నిషేధించింది ఈజిప్ట్ దేశం. ఎర్ర సముద్రం పైకెళ్ళి ఆ లోపల భాగాల్లోకి ప్రవేశించి ఆ ఫరో రథచక్రాలను కానీ అక్కడ చనిపోయినటువంటి వాళ్ళు గుట్టలుగా, లేకపోతే రథాలు గుట్టలు వందలు కదండి, వందల చక్రాలు పడి ఉన్నాయి. ఇప్పటికీ ఎర్ర సముద్రం లోపల భాగాల్లో ఉన్నాయండి అవి. అది ఇప్పుడు మీరు చక్కగా తిలకించండి. ఓకే, లైట్స్ ఆఫ్. ఎర్ర సముద్రం. ఈ మాటను వినగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది ఫరో సైన్యం. బైబిల్లో రాయబడిన నిర్గమకాండం 14వ అధ్యాయంలో రాయబడినటువంటి ఈ సందర్భము నిజమా అబద్ధమా? ఇంతకీ ఏం జరిగింది? ఈ ఎర్ర సముద్రంలో కూర్చున్నటువంటి మిస్టరీ ఏంటి? బైబిల్లో రాయబడినది ఇది కట్టుకథ అని అంటారు. అయితే బైబిల్లో రాయబడింది ఏది కూడా కట్టుకథ కాదని మరొకసారి రుజువైంది. బైబిల్లో ఎర్ర సముద్రమునకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దీనిని రెల్లు సముద్రం అని కూడా పిలుస్తారు. ఇది ఆసియా, ఆఫ్రికా ఖండాల మధ్యలో ఉన్నది. ఈ సముద్రం మీద ఎక్కువ గాలులు వీస్తూ ఉంటాయి. బైబిల్లో దేవుడు ఈ ఎర్ర సముద్రంను 2 పాయలుగా చీల్చాడని, అలా 2 పాయలుగా చీలిన ఎర్ర సముద్రం మధ్య ఆరిన నేల మీద ఇశ్రాయేలీయులు నడిచి వెళ్లారని, వెనక వారిని తరుముకుంటూ వచ్చిన ఫరో సైన్యం ఈ ఎర్ర సముద్రం మధ్యలో మునిగిపోయిందని నిర్గమకాండం 14వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అయితే కొంతమంది బైబిల్ నమ్మని వ్యక్తులు ఇది కట్టుకథ అని కొట్టిపారేస్తుంటారు. కానీ బైబిల్లో రాయబడింది ఏది కూడా కట్టుకథ కాదని, అది దేవుని వాక్యమని, ఆ కార్యాలు దేవుడు జరిగించాడని మరోసారి శాస్త్రవేత్తల పరిశోధన ద్వారా రుజువు చేయబడింది. 1987 డాక్టర్ లేనార్డ్ మొల్లర్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త మరికొంతమంది శాస్త్రవేత్తలతో కలిసి ఎర్ర సముద్రంలో కొన్ని వందల ఫరో రథచక్రములను కనుగొన్నారు. వీటి ఫోటోలు ఇంటర్నెట్ లో కూడా ఉన్నవి. వీటిని అంతర్జాతీయ టీవీ ఛానల్స్ కూడా ప్రచారం చేశాయి. ఫోటోలు కావాలి అంటే మీరు గూగుల్లోనికి వెళ్లి రెడ్ సీ అని టైప్ చేయండి. ఈజిప్ట్ ప్రభుత్వం వారు ఎర్ర సముద్రంలో ఏ వస్తువును బయటకు తీసుకుని రావద్దు అని నిబంధనలు అమలు చేస్తున్నారు గనుక వాటిని బయటకు తీసుకుని రావడం సాధ్యపడలేదు. అంతేకాకుండా రష్యా శాస్త్రవేత్త అయిన సెయింట్ పీటర్స్బర్గ్ మరియు అలెక్స్ ఆండ్రూసోవ్ అనేటువంటి 2 శాస్త్రవేత్తలు బైబిల్లో రాయబడిన ఈ విషయం మీద పరిశోధన చేయడానికి ముందుకు వచ్చారు. వీరు అనేకమైన పరిశోధనల తర్వాత సంచలనాత్మకమైనటువంటి కొన్ని విషయాలను మనకు తెలియజేశారు. బైబిల్లో రాయబడినట్టుగానే నిర్గమకాండం 14వ అధ్యాయం 21వ వచనంలో బలమైన గాలి చేతే సముద్రం 2గా చీలింది అని ఆ శాస్త్రవేత్తలు ఇరువురు స్పష్టం చేశారు. అటుప్రక్కన నీళ్లు ఇటుప్రక్కన నీళ్లు నిలవబడడానికి స్థానానికి అటు ఇటు మధ్య దూరము సుమారుగా 2 కిలోమీటర్లు ఉంటుందని, వరుసకి 1800 మంది ప్రయాణం చేసి ఉంటారని వారు అంచనా వేశారు. ఎర్ర సముద్రము దాటడం అనేది క్రీస్తుపూర్వం 1446 లేదా 45వ సంవత్సరంలో జరిగిందని ఈ శాస్త్రవేత్తలు ఒప్పుకున్నారు. నిర్గమకాండం 14వ అధ్యాయం 17వ వచనంలో నేను ఫరో వలన, అతని సమస్త సేనల వలనను, అతని రథముల వలనను, అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమను తెచ్చుకొందును అనే మాట ఆ రోజు ఇశ్రాయేలీయుల మధ్య నేడు మన మధ్య నెరవేరింది. శాస్త్రవేత్తలు కనుగొన్న ఫరో రథములు, గుర్రపు రౌతుల వల్ల నేడు దేవునికి మహిమ కలుగుచున్నది. దేవునికి మహిమ రాకూడదనే ఐగుప్తు ప్రభుత్వం ఇప్పటికీ కూడా వాటిని బయటికి తీయనివ్వలేదు. తీయబడిన కొన్ని ఆ ఐగుప్తీయుల యొక్క మ్యూజియంలో ఉంచబడి ఉన్నాయి. ఈ రోజు శాస్త్రవేత్తలు జరుపుతున్న ప్రతి పరిశోధన కూడా బైబిల్ గొప్ప గ్రంథం అని, సత్య గ్రంథం అని రుజువు చేయుచున్నాయి తప్ప బైబిల్ ఎప్పటికీ కూడా తప్పు అని ఏ శాస్త్రవేత్త కూడా నిరూపించలేకపోయాడు. ఎంత అద్భుతం ఉంటాయి. మనం నమ్ముకున్న ఈ పుస్తకం ఎంత గొప్పదంటాయి. దేవుని పిల్లలారా, మరలా ఒకసారి ఫరో గురించి దేవుడు పలికిన మాట ఏమండి? రోమాపత్రిక 9వ అధ్యాయం 17 దేవుడు ఫరోతో నేను నీ యందు బలము చూపుటకును
నీ బలం ఏంటో, నీ బలం ఏమాత్రం నా దగ్గర, నా బలాన్ని చూపిస్తాను నీకు. దేవుడు ఫరోతో, నేను నీ యందు బలము చూపుటకును నా నామము భూలోకమందంతటా ప్రచురపరచుటకు అందు నిమిత్తమేరా నీకు బ్రతుకునిచ్చాను, జన్మనిచ్చాను, ఈజిప్ట్ సింహాసనం ఎక్కించాను. వాట్ ఏ వండర్ఫుల్ బైబిల్ ఇట్ ఈస్ అండి. చరిత్రకు తెలియని గతం, బైబిల్ చెప్పిన నిజం. ఈవేళ నిజం. గూగుల్లోకి వెళ్ళండి, రెడ్ సీ చూడండి, కొట్టండి. సాక్ష్యాధారాలతో దేవుడు వాటిని భద్రపరిచాడు. వాడెంత తీయకూడదని ఆ ప్రభుత్వం నిషేధించిన లోపలికి వెళ్ళి ఆ రథాలు కానీ, ఆ చక్రాలు కానీ, అవన్నీ ఆ రోజు పతనమైనవి, అవన్నీ బయటకు తీయకుండా ఎంత వాడు చట్టం చేసినా దేవుడు బయటకు తీయవలసినవి తీశాడు. సముద్రం లోపలికి వెళ్ళే ఫోటోలు తీసుకొని బయటకు వచ్చేసి గూగుల్లో పెట్టేశారు. దేవుడు మహిమపరచబడతాడు. దేవుని పిల్లలారా, క్రైస్తవులారా, మీకు మిమ్మల్ని ఏమన్నాడో తెలుసా? భూమిని తలక్రిందులు చేయువారు. మనల్ని ఏమన్నాడు? భూమిని తలక్రిందులు చేయువారు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు మరి దేవుడు బైబిల్లో వ్రాయబడినటువంటి వ్రాసినటువంటి 1 తిమోతి 5వ అధ్యాయము 17వ వచనము ప్రకారంగా బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారికి రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలను. వాక్యోపదేశకులు, వాక్యాన్ని బోధించేటటువంటి వాళ్లకు దేవుడు అంటున్నాడు, రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచండి అని దేవుడు బైబిల్లో రాశాడు. అంటే నిజంగా ఈ తరములో, మన తరములో వాక్యాన్ని సవాలు చేసి బోధించి ఎంతోమందిని ఓడించినటువంటి వన్ అండ్ ఓన్లీ ఒకే ఒకరు జయశాలి పిడి సుందర్రావు గారు మాత్రమే. బైబిల్ గొప్పదని, సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ అని, జ్యోతిష్ శాస్త్రాన్ని సవాలు చేసిన బైబిల్ అని, బైబిల్ ముందు చేతులు జోడించాలి సైన్స్ అని హేతువాదులను, నాస్తికులను, శాస్త్రవేత్తలను, న్యూస్ మీడియాను సవాలు చేసి ఓడించి గెలిచి వాక్యము బైబిల్ ఎంత గొప్పదో అని యావత్తు ప్రపంచానికి ప్రకటించినటువంటి ఒకే ఒక ఆయన జయశాలి పిడి సుందర్రావు గారు. అలాంటి ఆయనకు రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచాలి గనుక అందరూ శాలువా కప్పుతారు, దండలు వేస్తారు. ఇది యావత్తు ప్రపంచములో అందరికీ చేసే సన్మానము. కానీ ఈరోజు యేసుక్రీస్తు వారి తరువాత ఈ తరములో జయశాలి పిడి సుందర్రావు గారికి ఈరోజు చేస్తున్నటువంటి సన్మానము ఒక విలువైనటువంటి అత్తరు తీసుకొని వచ్చి, అచ్చ జటామాంసి, మీరు ఆ పేరు వినుంటారు కానీ మీరెప్పుడు ఆ వాసన చూసుండరు. ఈరోజు ఈ సభలో ఆ అచ్చ జటామాంసి ద్వారా పరిశుద్ధుల పాదములు కడగాలి. పరిశుద్ధులు వాక్యము ప్రకటిస్తున్నటువంటి వారి పాదములు సుందరములైనవి అని సుందర్రావు గారి పాదాలే ఈరోజు మన వాళ్ళు కడగబోతున్నారు. పరిశుద్ధుల పాదాలు కడగబోతున్నారు, అత్తరు పోస్తున్నారు. మీరందరూ చూడండి, ఆనందించాలి, చప్పట్లు కొడుతూ జయశాలి గారిని అందరూ సన్మానించాలని కోరుకుంటున్నాను. స్త్రీలు మోకరించండి అమ్మా, ఎందుకంటే మీరు మోకరిస్తే మేము అందరూ కనిపిస్తారు. కెమెరా అంటే తనకెంత ఇష్టం, అంటే తనకెంత ఇష్టం, అంటే తనకెంత ఇష్టం.
కోసం ఆ దేవుడే సృష్టిని చేశాడు చూడు, నీ కోసం ఆ యేసునే బలిగా ఇచ్చాడు చూడు. నువ్వంటే తనకెంతో ఇష్టం, నువ్వు బ్రతకాలనే సృష్టిని God loves you, God wants you, నీ కోసం ఆ దేవుడే సృష్టిని చేశాడు చూడు, నీ కోసం ఆ యేసునే బలిగా ఇచ్చాడు చూడు. మన సత్యశీలరావు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. డిప్యూటీ డైరెక్టర్స్ అందరూ కూడా ముందుకు రావాలని కోరుతున్నాం. డిప్యూటీ డైరెక్టర్స్ అండ్ జాయింట్ డైరెక్టర్ అండ్ ప్రిన్సిపాల్స్ అందరూ కొంచెం ముందుకు వచ్చి అందరూ చేతులు ఎత్తండి, అలాగే ఉంచండి. డిప్యూటీ డైరెక్టర్స్ అందరు రండి ఇక్కడ. దేవుని దయ్యందును మనుష్యుల దయ్యందును వర్ధిల్ల చేయను అని దేవుడు బైబిల్లో రాశాడు కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మరి సత్యశీలరావు గారు ప్రార్థన చేస్తారు. అందరం ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి తండ్రి, పరిశుద్ధుల పాదములు ఈ తరంలో మా ఆత్మీయ తండ్రి జయశాలి పిడి సుందర్రావు గారు పాదములు సుందరమైనవి. ఆయన యొక్క వాక్యం ప్రపంచమంతా కూడా నాయన కదిలిస్తూ ఆత్మీయంగాను, అలాగే ఎంతోమంది శాస్త్రవేత్తలను, ఎథియిస్టులు, అలాగే అందరినీ కూడా ఆలోచింప చేయటానికి కారణం వాక్యం. ఆ మహానుభావుడి యొక్క పాదములు ఈరోజు ఈ ఎర్రగుంట్ల పట్టణంలో నాయన కడిగేటువంటి అవకాశాన్ని, భాగ్యాన్ని మాకందరికీ కలిగించినందుకు నీకు మరి ఒక మారు వందనములు నాయన. ప్రతి ఒక్కరిని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. అలాగే మా ఆత్మీయ తండ్రి జయశాలి పిడి సుందర్రావు గారికి నాయన నిత్యము జీవాన్ని కలిగజేసి నీ వాక్యాన్ని నిత్యం ఎప్పుడు ప్రకటిస్తూ ఈ యొక్క అత్తరు నాయన మరి ఆ అత్తరు ద్వారా, ఆ సువాసన ద్వారా సువాసన ఎల్ల వేళలా ఉండాలని, ఇది చరిత్రలో రికార్డ్ అవ్వాలని కోరుకుంటూ నాయన నీకు విన్నవించుకుంటున్నాను తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డని, మమ్ములను, అలాగే మా తండ్రి గారిని మీరు ఆశీర్వదించాలని కోరుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రపంచవ్యాప్తంగా మన అన్నయ్య యేసుక్రీస్తు, ఆ రోజు ఒక తల్లి అత్తరును ప్రభువుకి పాదాలకు రాసి తన జుట్టు తన అందమైన జుట్టుతో ఆమె తుడిచినప్పుడు శకపురుషుడు యుగపురుషుడు అందుకున్న ఆ చక్కటి అభిషేకం, అత్తరు పోయించుకోవటం సణుగు ఇస్కరియోతు దగ్గర ఆరంభమైంది. ఖరీదైన ఈ అత్తరు ఎందుకు అతని కొరకు వాడాలి, పేదలకు ఇవ్వచ్చు కదా అని. అప్పుడు మన అన్న ఒక మాట, మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ అధ్యాయం 11వ వచనం.
బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఈ ఉన్నారు. పేదలైన వాళ్ళు ప్రతి దేశంలో ప్రతి చోట ఉంటారు మీతోనే. కానీ కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. నేను ఉండను కదా, వెళ్ళిపోతాను. ఈమె ఈ అత్తరు మీ అత్తరు నా శరీరం మీద పోసి నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తం నా భూస్థాపన నిమిత్తం దీనిని చేశాను. దీన్ని చేశాను. సర్వలోకము ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడును, నా గురించి ఎక్కడ ప్రకటింపబడుతుందో రాబోయే కాలంలో అక్కడ ఈమె చేసినది ఈమె అక్కడ జ్ఞాపకార్థంగా ఈమె చేసినది కూడా జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడును. ప్రశంసింపబడును. ఏమండి, ఈరోజు మరి పిల్లలకు ఎందుకు ఈ ఆలోచన వచ్చిందో నాకు తెలియదు కానండి. పిల్లలు చిన్నవాళ్ళైనా ఎవరిలో పుట్టింది నాయన మొట్టమొదటి ఆలోచన? హూ ఈజ్ ద ఫస్ట్ పర్సన్? చిన్ని కన్వీనర్స్ అదేనాయన మీ పేర్లు? చిన్ని. ఇంకొక ఆయన కమాన్ వెల్కమ్ నారాయణ. నిజంగా ఈ పిల్లలలో ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? నాకు అసలు అండి ఈ సాలువాలు కాపడం, కిరీటాలు పెట్టడం, దండలు వేయడం, ఏనుగుమాలు వేయడం అస్సలు ఇష్టం ఉండదండి. కానీ పిల్లలు చిన్నవాళ్ళైనా అసలు కడప నేను రాలేనేమో ఎర్రగుంటలు అనుకునేవాడినండి. నా అనారోగ్య పరిస్థితి, నా బ్రెయిన్ ఆపరేషన్, మరి పిల్లలు త్యాగం చూస్తుంటే అద్భుతం అండి. రియల్లీ ఐ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్స్. గాడ్ బ్లెస్ యూ. నిజంగా అండి వాడు చేయడం కాదు కానండి, యేసు తరువాత రెండవ స్థానం నాకు అయినందుకు చాలా ఆనందంగా ఉందండి. నేను ఎప్పుడు మాట్లాడేటప్పుడు ఒకసారి ఒక ప్రసంగం చేశానండి. యేసుక్రీస్తు కుడి ప్రక్కన కూర్చున్నాడు, ఎడం ప్రక్క పరిశుద్ధాత్మ దేవుడికి తప్పనిసరిగా ఇవ్వాలి, నేను ఒప్పుకుంటాను దాన్ని. నా యేసు పక్క రెండో స్థానం నాకు కావాలి, అందుకోసమే ఈ పోరాటం చేస్తున్నాను, అందుకోసమే ఈ త్యాగాలు చేస్తున్నాను అని ఒక ప్రసంగంలో మాట్లాడానండి. తర్వాత నేను ఆలోచించానండి, నాకంటే గొప్పవాడు మరొక ఆయన ఉన్నాడు. నాకంటే గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ స్థానంలోకి వస్తే పౌలు, అపోస్తులు, దావీదు, ఎంతో మహనీయులు, అబ్రహాము లాంటి మహనీయులు ఆ వరుసలో ఉంటే నేను కూడా వరుసలో ఉండాలని ఆశపడ్డానండి. భూమి మీద కోట్ల రూపాయలు సంపాదించాలని ప్రపంచంలోని ఏ దేశానికి నేను తల ఒగ్గలేదండి. ఎవరు 100 కోట్లు ఇస్తామన్నా నేను నమ్మలేదండి. నాకు అవసరం లేదండి. దేవుని పిల్లలారా, ఈరోజు నా పిల్లలే నా స్వాస్థ్యం. నిజంగా ఎంత గొప్ప పిల్లలు నేను వాక్యం ద్వారా కన్నానా అనిపిస్తూ ఉంటుందండి. ఈరోజు లక్షల మంది అభిమానులు నా పిల్లలు. తరం, నా తరం, నా పిల్లల తరం, ఆ పిల్లల తరం, ఆ పిల్లల తరం, 4 తరాలు అప్పుడే వచ్చి కూర్చున్నాయండి భూమి మీద. దేవుని పిల్లలారా, మీ పిల్లలందరినీ ప్రపంచానికి పరిచయం చేయాలి. యోధులు కావాలి, వాళ్ళు యోధులు కావాలి. అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతుంది ఈరోజు ప్రపంచ దేశాలు. అది పిచ్చి అంటున్నాడు దేవుడు, మీ అందరికీ తెలుసు. దేవుడి లోక జ్ఞానమును వెర్రితనముగా చేసి ఉన్నాడు అన్నాడు. ఆ వెర్రి జ్ఞానం కోసం ఎన్నో లక్షల రూపాయలు మీరు ఖర్చు పెడుతున్నారు. కేవలం 60 ఏళ్ల ఈ జీవితం భూమి మీద బ్రతకటానికి జానడి పొట్టకు పట్టెడు అన్నం పెట్టేదేనండి అది ఆ విద్య. కానీ 60 ఏళ్ల తర్వాత జీవితాన్ని విడిచిపెట్టే మీరు కొన్ని వందల కోట్ల సంవత్సరాలు దేవునితో ఉండవలసిన ఆ కాలంలో ఆ ప్రగతిని పోగొట్టుకుంటారు, ఆ భవిష్యత్తును పోగొట్టుకుంటారు. ఆ మహాలోకాన్ని, తండ్రిని, మన పూర్వీకుల్ని, మన సూత్రధారుల్ని, మన అందరిని మనం పోగొట్టుకుంటాం పరలోకానికి వెళ్ళకపోతే. క్రైస్తవులారా, మీకు మిమ్మల్ని ఏమన్నాడో తెలుసా? భూమిని తలక్రిందులు చేయువారు. మనల్ని ఏమన్నాడు? భూమిని తలక్రిందులు చేయువారు. నిజంగా మీరు చేయాలి. మరో అవకాశం ఉంటే మళ్ళా మీ జిల్లాకు నేను వస్తాను, లేకపోతే రాకపోతాను. మీరు దేవునికి ప్రతినిధులుగా, దేవునికి ప్రియమైన పిల్లలుగా సంఘములు, సంఘ కాపరులు, సంఘ పెద్దలు మన మధ్య ఉన్న ఈ విభేదాలను గీతలు చెరిపేసుకొని సత్యవాక్యాన్ని ప్రకటించడానికి,
సత్యవంతులుగా, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు ప్రకాశించినట్లుగా జ్యోతులుగా మీరు జీవవాక్యాన్ని చేతపట్టుకొని ప్రకటించాలని చేతులెత్తి నమస్కరిస్తూ మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ భాగాన్ని ముగిస్తున్నాను.